ఆధిక్యతను బట్టి కూడా మనమందరం కూడా దేవునికి కృతజ్ఞమైనాము. ఇప్పటికే మనం చూసినట్లయితే ఈ యొక్క గురువారం ఆరాధన గురించి మనము వ్యక్తిగతంగా దేవునితో ఏ విధంగా నడవాలని చెప్పి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయటం అనేది జరిగింది. కాబట్టి ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమైనప్పటికీ కూడా మన అనుదిన జీవితంలో దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం గురించి ఇది తెలుపబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనము దేవుని వ్యక్తిగతంగా ఎరిగి ఉండే వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. జాన్ చాప్టర్ 17 వర్స్ 3. అద్వితీయ సత్య దేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కాబట్టి అద్వితీయ సత్య దేవుడైనటువంటి ఆ తండ్రి అయిన దేవుడిని ఆయన పంపినటువంటి యేసుక్రీస్తుని మనము వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం ద్వారా మాత్రమే మనము నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూసినప్పుడు నిజంగా నేను దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతున్నాను, దేవుని విశ్వసిస్తున్న విషయం నాకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఈ యొక్క అధ్యాయంలోనే 23వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే జాన్ చాప్టర్ 17 వర్స్ 23. వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకంగా ఉన్నదన నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఈ యొక్క వాక్యంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎటువంటి సందేహపడకుండా యేసుక్రీస్తు భూమి మీద జీవించినప్పుడు తండ్రి దేవుడు యేసుని ఏ విధంగా అయితే ప్రేమించాడో అదే విధంగా నన్ను ప్రేమించని చెప్పి ఆ విధంగా ఎరిగి ఉండటమే క్రీస్తుని వ్యక్తిగతంగా ఎరిగి ఉండటమే నిత్య జీవం. కాబట్టి ఒక వచనాన్ని మనం చూసాం. వార్త 17వ అధ్యాయం 23వ వాక్యంలో మనం చూసినట్లుగా కాబట్టి దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే ప్రేమించాడో నన్ను కూడా అదే విధంగా ప్రేమించని చెప్పి నమ్మటమే విశ్వాసం. కాబట్టి ఆ విధంగా ఈ భూమి మీద మనము ఎటువంటి అభద్రతా భావంలోను కాబట్టి న్యాయారోపణలోను శిక్షా విధిలో వాక్యంలో ఈ యొక్క ప్రత్యక్ష కనిపించినట్లుగానే నన్ను కూడా జాగ్రత్త వహిస్తున్న తండ్రి ఈ మనం కూడా దేవుడు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. కాబట్టి ఈ యొక్క వాక్యంలో కూడా మనం చూస్తాము ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో ఎటువంటి సహవాసాన్ని అయితే కలిగి ఉన్నాడో తన జీవిత పర్యాంతం వరకు కూడా ఆ చిట్ట చివరి క్షణం వరకు కూడా మనం కూడా ఆ తండ్రితో అటువంటి సహవాసాన్ని కలిగి ఉండటం కొరకు యేసు ఒక మాదిరి చూపించాడు. కాబట్టి అందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయనేమి నిరాశలో లేడు. కాబట్టి మనందరికి తెలుసు ఒకానొక సందర్భంలో యేసును ఆ యొక్క సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు అందరూ కూడా పారిపోయారు. యేసు అందరూ వదిలేసి
తండ్రి ఉన్నాడని చెప్పి నిశ్చయత ఆయన అన్నాడు. కాబట్టి ఆయన శిలువ మీద చనిపోయేటప్పుడు కూడా నా తండ్రి ఉన్నాడని చెప్పి అక్కడ మనం చూస్తాము, తండ్రి తండ్రి అని చెప్పి. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు చింత లేకుండా, ఎటువంటి నిరారోపణ లేకుండా, ఎటువంటి అభద్రతా భావం లేకుండా, పట్ల ఎటువంటి ఏం చేస్తున్న భయం లేకుండా ఆయన ఎలాగైతే జీవించాడంటే, ఆయన తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నిశ్చయిత ఆయన జీవించాడు. కాబట్టి అన్ని విషయాలు కూడా ఆయన సమకూడు చేస్తాడని చెప్పి ఆయన ఈ భూమి మీద జీవించారు. కాబట్టి మనం కూడా దేవునితో వ్యక్తిగతంగా జీవించాలి అన్నాడు. మనం కూడా విధంగా జీవించాలని చెప్పి కలిగి జీవించడం గురించి ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 20 చూసినట్లయితే Acts chapter 2 verse 25 and 26 verses. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన ఆనందంగా ఉండటానికి, సంతోషంగా ఉండడానికి కూడా రహస్యం ఇదే. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన తండ్రి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను కదల్చబడను, పడిపోవటం మాత్రమే కాదు, కానీ నేను తర్వాత వాక్యంలో కూడా మనం చూస్తాము, నా హృదయము ఉల్లసించెను, నా నిలకడగా ఉంది. ఏ విధంగా ఉంది అంటే, తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ తండ్రి వైపు చూసి కొట్టినప్పుడు, ఆయన మీద ఉమ్ము పూసినప్పుడు ఎదుటి తండ్రి ఉన్నాడు. తండ్రి నేనేం చేయను, ఇప్పుడు ఆయన వారు ఏం చేస్తున్నారో వారు ఎదురు కనుక వారిని క్షమించమని చెప్పారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా తన తండ్రితో సంబంధాన్ని కలిగింది అడిగాడు. కాబట్టి నీవు నేను కూడా అటువంటి సంబంధవారమైనాము. మనం కూడా ఆ విధంగా చేయించొచ్చు కూడా. అంత మాత్రమే కాదు, ఆయన కుడి పార్శ్వం ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. పడిపోవటం కాదు. పడిపోవటం అనేది ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది. కానీ నేను నిలబడి ఉన్నందుకు నేను దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ భూమి మీద మనము జీవించే జీవితంలో భవిష్యత్తు గురించి కానీ, ప్రమాదాల గురించి కానీ, రోగాల గురించి కానీ, అభద్రతా భావం నుంచి ఈ లోకంలో అయ్యో ఇప్పటికే నేను చాలా తప్పులు చేసాను, దేవుడు నన్ను అంగీకరిస్తారని ఎటువంటి అభద్రతా భావం లేకుండా, ఎటువంటి చింత లేకుండా, ఎటువంటి భయం లేకుండా, అన్ని పరిస్థితుల్లో కూడా మనము తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఎప్పుడు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి మనం ఏదైనా కోల్పోయినప్పుడు మనం నిరాశలకు వెళ్ళము. ఎందుకంటే అది కూడా దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆయన నిరాశలో లేడు. కాబట్టి ఆయన చేసి బెయల్జెబూల్ దెయ్యములకు అధిపతి తిండిపోతామని చెప్పి లేడు, అభద్రతా భావంలో లేడు. కానీ The most important thing is recorded in the prayer of Jesus. Well, voice not clear, voice not clear.
The most important thing is recorded in the prayer of Jesus. చాలా ముఖ్యమైన విషయాలు యేసు ప్రభు యొక్క ప్రార్థనలో మనకి రికార్డ్ చేయబడి ఉన్నాయి. So the John 17 is the final prayer of Jesus, and he has poured out his whole heart to his Father. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రార్థన తన యొక్క పూర్ణ హృదయంతో తన తండ్రికి చేసిన ప్రార్థన అక్కడ మనకి కనపడుతూ వస్తుంది. So each and every verses are most important word. ఇక్కడ రాయబడిన ప్రతి ఒక్క వచనము చాలా చాలా ముఖ్యమైనది. So in that particular prayer, Jesus given some explanation about the eternal life. ఆ ప్రార్థనలో యేసు ప్రభుల వారు ఆ పరలోక రాజ్యం గురించి కొంత మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవన్, నిత్య జీవం గురించిన కొంత మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. He explained to his father when he prays. When he pray, he explained this word. తన తండ్రిని మహిమపరుస్తున్నప్పుడు ఈ యొక్క విషయాలు ఆయన చెప్తా వచ్చారు. That means it is the most important word in the Bible, right? దాని ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఇది చాలా ముఖ్యమైన వచనం అని. Because it is most important matter is there in this particular word 17:3. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయము ఈ యొక్క 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో రాయబడడం జరిగింది. See, even when we starts with Adam and Abraham and kings and wherever you see, you will not see that word eternal life. మీరు చూసినట్లయితే ఆదాము, అబ్రహాము, కొందరు రాజులు వీళ్ళందరి గురించి రాయబడినప్పుడు చూసినప్పుడు మన యొక్క నిత్య జీవం గురించిన విషయాలు మాత్రం మనకు కనిపించవు అక్కడ. See, even the great works of God seen by the man called Moses, he also not able to enjoy this word. దేవుని యొక్క పని చేయడంలో మోషే గురించి మనందరికీ తెలుసు, చాలా గొప్ప పని చేస్తా వచ్చాడు. కానీ ఆయన విషయంలో కూడా ఈ నిత్య జీవం గురించి ఎక్కడ చెప్పబడలేదు. When we see in I think Psalm chapter 103, I think God saw his miracle to his people, and then Moses know the way of God. It is written. It is Psalm 103 verse 7. కీర్తనలో 103వ అధ్యాయము 7వ వచనం. Here it is written, Moses, God shows the way of God, but all the Israelites children are knowing the works of God. ఆయన మోషేకు తన మార్గము తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. See the different word used here. Moses knowing the way of God. ఇక్కడ రెండు వ్యతిరేకంగా ఉండే విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే మోషే దేవుని యొక్క మార్గం దేవుడు తన మార్గం తెలియజేశాడు మోషేకి. Here God showed his work to the children of Israel. అయితే ఇశ్రాయేల్ వంశస్థులకి దేవుని యొక్క తన క్రియలను కనపరిచాడు. Please see the difference between seeing the works of God and knowing the way of God. దేవుని గురించి తెలుసుకోవడం ఇక్కడ రాయబడింది, అది చూడండి. దేవుని యొక్క క్రియలు కూడా ఇక్కడ రాయబడినాయి, అది కూడా చూడండి. For example, you are praying for building a home or renting or purchase a home. You are thinking in your mind. ఒకవేళ మీరు ఒక గృహాన్ని కట్టాలనుకుంటున్నారు, లేదా కొనుక్కోవాలనుకుంటున్నారు, లేదా రెంట్కి ఉండాలనుకుంటున్నారు అనుకుందాం. See, that time you are praying to Lord, and Lord is blessed you, and you will get your home or you build your home. ఒకవేళ ఆ టైంలో మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తను ఆశీర్వదించి మీకు గృహాన్ని ఇవ్వడం కానీ లేదా గృహాన్ని కొనుక్కోవడం కానీ జరిగింది అనుకుందాం.
See, that is the works of God. ఏదైతే గృహాన్ని కొనుక్కున్నారో అదే దేవుని యొక్క క్రియ. But why God given you the home? That is the way of God. అయితే మీకు దేవుడు ఎలా ఆ గృహాన్ని ఇచ్చాడు అనేదే దేవుని యొక్క మార్గము. What is the purpose God given that home in your hand? You know that is the way of God. ఏ ఉద్దేశంతో దేవుడు మీకు ఆ యొక్క గృహాన్ని మీకు ఇచ్చాడో ఆ ఉద్దేశం తెలుసుకోవడమే దేవుని యొక్క మార్గం. So many of the Christians knowing only God is a blesser of the material. చాలా క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, చాలా మంది ఎలా ఉన్నారు అంటే, దేవుడు తన ఆశీర్వాదాలు కొంత ఇవ్వడానికి మాత్రమే అన్నట్లు ఉన్నారు. But they doesn't know, like Moses, why God allowed this. మోజెస్ లాగా మాత్రం వాళ్ళకి ఇది తెలియదు, దేవుడు ఎందుకు అది మనకి మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. See, here we have seen the works of God in the Egypt. All the Egyptians, they are getting more than 10 times they tested God. మీరు చూస్తే దేవుని యొక్క ఎలా ఉన్నాయంటే, దేవుడు వాళ్ళని ఒక 10 సార్లు వాళ్ళని ఎవరిని ఐగుప్తీయుల్ని పరీక్షించాడు. God has shown his miracle inside the Egypt. ఆయన ఏం చేశాడంటే ఐగుప్తులకి ఆయన యొక్క మహిమల్ని కనపరుస్తూ వచ్చాడు. So that Pharaoh, the leader of Egypt people, he hardened. He has so much of hardening a heart many times in his life. అయితే దేవుడు చాలా మహిమలు కనపరిచినా సరే, ఎన్ని మహిమలు కనపరుస్తూ వచ్చినా సరే, వాళ్ళు హృదయం ఏమైందంటే కఠినం చేసుకుంటూనే వచ్చారు. So much of harden. You know one thing, what exact reason allow that person to become hardened? మీరు చూడండి, దేవుడు వాళ్ళ యొక్క అన్ని మహిమలు చేసి వాళ్ళ యొక్క హృదయాన్ని కఠినపరచడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మీరు చూసారా? So the reason behind is God want to destroy the very big strong army of Egyptians inside the Red Sea, right? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని కఠినపరచడం ద్వారా వాళ్ళని తీసుకొచ్చి ఆ యొక్క పెద్ద మహాసముద్రంలో, ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళందరినీ నాశనం చేయాలని దేవుని ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళని కఠినపరుస్తూ వచ్చారు. God decided this world. Today what you see in this Egyptian, you will not see again. இன்று கண்ட எகிப்தியனை எப்போதும் காண்பதில்லை. God decided in his heart. దేవుడు తన హృదయంలో ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు, ఇంకా ఐగుప్తుల తర్వాత రోజుని చూడలేరు అని చెప్పి ఆ రోజు దేవుడు తన హృదయంలో డిసైడ్ అయ్యాడు. See, many of the Israelites children not knowing this particular heart of God, but here is written, Moses knows that. అయితే ఆ సమయంలో మాత్రము చాలా మంది ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క హృదయము ఎందుకు అలా ఉందనేది ఎవరికి తెలియదు, కానీ ఇక్కడ మోషేకి మాత్రం దేవుని యొక్క హృదయం తెలుసు, దేవుని యొక్క మార్గం తెలుసు. God want to clean bold. దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే మొత్తం ఐగుప్తులు మొత్తాన్ని క్లీన్ బౌల్ చేసి చేద్దాం అనుకున్నాడు. God decided in 1 over the 6 ball all the things to be closed. God decided like this. దేవుడు ఏమనుకున్నాడు, ఏమని డిసైడ్ చేస్తున్నాడంటే, ఒక ఓవర్ లో 6 బంతుల్లో మొత్తం ఐగుప్తులు మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పి దేవుడు డిసైడ్ అయిపోయాడు ముందే. So that is the difference between knowing the way of God and knowing the works of God. అదే రెండిటికి తేడా ఏంటి అంటే, దేవుని యొక్క మార్గం తెలుసుకోవడము, దేవుని యొక్క క్రియలు తెలుసుకోవడంలో తేడా ఉంది మనకి. See, when we knowing the way of God, then we may so much of happy on many times. మనకి దేవుని యొక్క మార్గం మనకు తెలిసిందనుకోండి, చాలా సమయంలో ఎంతో సంతోషం కలుగుతూ ఉంటది. See, God is not allowing the travel. A particular travel was stopped by God. We are so disappointed that time.
ఒకవేళ మనం ఏదన్నా ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఆ మార్గం వద్దు అని చెప్పి ఆపేస్తే మనం చాలా కృంగిపోతా ఉంటాం. Then you know what exact going to be happen? The particular travel, that bus was totally damaged or anything wrong going to be happen in your life. That is the reason God stopped. ఒకవేళ మీరు బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు ఆగిపోయినా, లేదా మీరు మీ యొక్క జీవితాల్లో వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆపినప్పుడు ఒకవేళ ఆపాడు అనుకుందాం. See, sometimes God's ways, no, God's ways, it's not our ways. In Isaiah is telling, God's ways is not our ways. మనకి ఎస్ఐ చెప్పిన విధంగా దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఉద్దేశం వేరు, మన ఉద్దేశం మన మార్గాలు వేరు. That is the huge difference between heaven and the earth. అదే మా పరలోక రాజ్యానికి ఈ భూమి మీద ఉన్నదానికి ఒక తేడా ఏంటంటే అదే. So that is the same way in our life also. God is started one thing. We need to understand the way of God. మన జీవితాల్లో కూడా దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, దేవుని యొక్క మార్గం ఏంటో అది మనం అర్థం చేసుకోవాలి. So Moses knowing the way of God, but Israelite children knowing the works of God. మోషేని చూస్తేనే మోషేకి దేవుని యొక్క మార్గం ఏంటో తెలుసు, కానీ ఇజ్రాయేల్ చూస్తేనేమో దేవుని యొక్క క్రియలు తెలుసు వీళ్ళకి. So sometimes God allowing to fail somewhere. You know what exact reason there? ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కడైనా మనము ఫెయిల్ అయిపోవాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. దాని వెనకాల ఉన్న నిజమైన ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా మీకు? In our family life, in our business life, or in our ministry life, wherever we face some failures. మనం కుటుంబ జీవితాల్లో చూసినా సరే, మన యొక్క వ్యాపార వాటిలో చూసినా సరే, లేదా మన యొక్క సంఘ విషయంలో కానీ, మినిస్ట్రీ విషయంలో కానీ చూసినట్టయితే ఒక్కోసారి మనము నిరాశలో ఫెయిల్ అవుతూ ఉంటాం. That all the failures behind that God had a great purpose. ఒకవేళ అలాంటి ఫెయిల్యూర్స్, అలాంటి నిరాశ మీకు వచ్చినట్టయితే వాటి వెనక దేవుని యొక్క ఉద్దేశం వేరే ఏదో ఉంది. See, these disciples travel on the sea. Sometimes they are not able to manage that storm, and they are not able to manage the situation. It's very hard. మనం శిష్యులు చూసినట్లయితే, శిష్యులు సముద్రం గుండా వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళు ఎలా ఎలా తట్టుకోవాలి ఏంటో వాళ్ళకి తెలియకుండా పోయింది. And then Jesus saw that glory to them. Then they all believed. దేవుని యొక్క మహిమను అక్కడ వాళ్ళు చూశారు, కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుని నమ్మటం జరిగింది. So in the same way, Peter was utterly failure person, right? మీరు అదే విధంగా పేతురు చూస్తే, నిజంగా చూస్తే పేతురు అనే అతను ఎప్పుడు తన జీవితం అంతా ఫెయిల్యూరే. See, the 3 times the rooster was croaking, that time he failed, utterly failed, right? 3 సార్లు ఆయన బ్రదర్ 3 times failed in his life. He betrayed, and then he is telling, I don't know Jesus, who is he? 3 సార్లు పేతురు తన జీవితంలో చాలా దారుణంగా ఫెయిల్ అవడం జరిగింది. So all the failures behind that, God want to prepare a good background. ఆ యొక్క ఫెయిల్యూర్ వెనకమాల దేవుని యొక్క ఉద్దేశము, ఒక మంచి ఉద్దేశము వెనకమాల ఉద్దేశం కలిగి ఆ ఫెయిల్యూర్ దేవుడు ఇస్తాం జరిగింది. So recently I was handling one particular matter. I was so concerned and so careful and so mercifully handled that matter. నేను కొన్ని రోజుల క్రితం ఒక పరిస్థితిని నేను చూడాల్సి వచ్చింది. చూడాల్సి వచ్చినప్పుడు ఆ మ్యాటర్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా, చాలా సున్నితమైన పరిస్థితులను నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. Before that I was handling something very hardly. I was so much of angry and so much of hard thing, and take some decision like this. I was a person to left and right, and one cut 2 pieces. That is my character. యాక్చువల్ గా ఇంతకు ముందు అయితే నేను ఎలా ఉండేవాడిని అంటే, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా కోపంగాను, చాలా
రౌద్రంగాను ఆ మనిషిని కొట్టే విధంగాను లేదా రెండు ముక్కలుగా రెండు ముక్కలు నరికేసే విధంగా ఉండేది నా యొక్క ప్రవర్తన. Even I am able to judge my angry is exactly the like God I am acting. Even I will show the word also. నా యొక్క కోపం ఎలా ఉందంటే నేను వాళ్ళ ముందు దేవుని ముందు కూడా నటించే విధంగా ఉండే విధంగా నా కోపం ఉండేది. But this time, after completing that, I simply sit and think, what exactly happened in my life? అయితే ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే మంచిగా కూర్చుని కూల్గా కూర్చుని దేవుడు నా యొక్క విషయంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడని ఆలోచిస్తాను. And I know that who am I? I was a failure person. I was a sinner. I was a worst person. So I always show the compassion heart to the people. ఇప్పుడు కానీ అలాంటి పరిస్థితులు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను ఇప్పుడు నా గురించి ఆలోచిస్తాను. నేను ఎలాంటి వాడిని, నేను ఎలాంటి పాపంలోంచి పడ్డాను, నేను ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితం జీవించానని చెప్పి నా గురించి నేను ఆలోచిస్తాను మొట్టమొదటిగా. So God show me who am I, and I learn one lesson, my utter failure life. Then I may become more merciful and more softness and more things comes because of my failure. నేనేం చేస్తానంటే ఇప్పుడు నా యొక్క జీవితంలో నా యొక్క దౌర్భాగ్యమైన జీవితంలో నేను జీవితాన్ని చూసుకుని ఆ జీవితాన్ని బట్టి నేను అక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుని ఆ పాఠాన్ని బట్టి నేను వాళ్ళ మీద కనికరం చూపిస్తూ చాలా మంచిగా ఆ యొక్క పరిస్థితిని సర్దుబాటు చేస్తాను. So knowing the way of God, how God is allowed this life to become more perfect like God. Brother, repeat once. These are the failures lead us to have the image of God, like very, very merciful to the people. ఈ యొక్క ఫెయిల్యూర్ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వెనక ఏంటంటే దేవుడు తన స్వారూప్యం నన్ను మార్చుకుని ఆయన యొక్క కృప ద్వారా నన్ను అక్కడ కనపరుస్తూ వస్తున్నాడు. See, even next minute something I was failed, that God teach me the way, and he hard treatment God has treated me in my life. Then I feel like this, next time I will not touch that place. So much of fear, it automatically comes in my heart. ఒకవేళ నేను ఎక్కడైతే ఫెయిల్ అయిపోయానో ఆ ఫెయిల్ అయిన పరిస్థితి కూడా దేవుడు నాకు ఒక మార్గాన్ని చూపించిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితులు గుండా నేను వెళ్ళాలి వచ్చినప్పుడు చాలా చాలా భయపడతా ఉంటాను. Even God also testing me. What are you going to do, man? I told Lord, so much of fear in my heart, Lord. No, Lord. If you take me that place, I'm so happy, Lord. That is the place I came because of my failure. నేను ఎక్కడైతే ఫెయిల్ అయిపోయానో అదే ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కూడా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు నాకు దేవుడు అడిగితే ఎలా వెళ్తున్నావు అని అడిగితే ఆ టైంలో నేనేం చెప్తానంటే నాకు చాలా భయంగా ఉంది దేవా, నన్ను ఈ పరిస్థితి తీసేయమని నేను దేవుడిని అడుగుతా ఉంటాను. So particular place, it is our own will or our own interest is going. God so much of grieving in his heart, then we know how much God is grieving. So next time when we go for that particular place, so much of fear, so much of concern, and so much of depending on God, and wait God to start that work. అదే యొక్క ఆ పర్టికులర్ పరిస్థితి దగ్గర మాత్రం నేను చాలా జాగ్రత్త పడుతూ ఉంటాను. So that see the way of God and understanding God and understanding the God's way. మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే దేవుని యొక్క మార్గం ఏంటి, ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. So even then, because of our failures, God lead us and divert the direction also sometimes.
మనం ఏ విషయంలో ఫెయిల్ అవుతున్నా ఫెయిల్యూర్ గుండా దేవుడు తన ఉద్దేశం ప్రకారము అక్కడ ఆ యొక్క పరిస్థితి నుంచి మనల్ని పక్కకి తీసుకెళ్తా ఉంటాడు. So when we allow that without the failure, the Peter would have been taken these people anywhere, but because of the failure, పీటర్ జీవితంలో ఆ యొక్క ఫెయిల్యూర్స్ రాకపోతే ఈ యొక్క తర్వాత వీళ్ళందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్ళగలిగేవాడు కాదు అసలు. See, that is the reason that John Gospel 17:3 is written, knowing God. ఆ ఉద్దేశం ప్రకారమే దేవుడు యోహాను సువార్త 17:3 దేవుని తెలుసుకోవడం గురించి రాయబడింది. Knowing God, only God and your son Jesus, that is eternal life. దేవుని తెలుసుకోవడము దేని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా తెలుసుకోవడం అనేది నిత్య జీవం. So what is the speciality of this John Gospel 17:3 as compared to Psalm chapter 103:7? మీరు ఇక్కడ రెండు విషయాలు చూడాలి. ఏంటంటే యోహాను సువార్త 17:3 అలాగే కీర్తనలో 107 అధ్యాయంలో ఉన్న విషయాలు రెండిట్లు మనం కంపేర్ చేసి చూద్దాం. See, Psalm chapter 103:7 is talking about the lower step of Israelite children. They are knowing the words of God. Number 1. ఇక్కడ చూసినట్లయితే కీర్తనలో చూసినట్లయితే 107 కీర్తనలో చూసినట్లయితే అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఇజ్రాయేలీలు వాళ్ళు దేవుని యొక్క క్రియల్ని తెలుసుకున్న విషయం గురించి అక్కడ మనకు కనిపిస్తుంది. But the next step, the Moses is a man knowing the way of God. అదే పరిస్థితిలో నెక్స్ట్ మనం చూసినట్లయితే మోషే మాత్రం దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకున్నవాడిగా ఉన్నాడు. But John Gospel 17:3, it is much more higher level than 107:3. It is talking about knowing God. ఇక్కడ చూసినట్లయితే మనం అక్కడ చూసిన కీర్తనలో కన్నా ఇక్కడ చూపబడుతున్న 17:3 అధిక ప్రాధాన్యత కలిగింది. అది ఏంటంటే దేవుని తెలుసుకునుట, ఎరుగుట గురించి. See I will tell you that most important secret of our Christian life today. నేను ఈ రోజు మీకు క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైన ఒక సీక్రెట్ మీకు చెప్తున్నాను. How we know God? మనం దేవుణ్ణి ఎలా తెలుసుకుంటాం? The promise of a New Testament is small to big knowing God. కానీ మనకి కొత్త నిబంధనలు ఏమని చెప్పబడతా ఉందంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు దేవుని తెలుసుకుంటారని చెప్పబడుతుంది. How we know God? We have the basic thing is knowing God. We know God is our Father. That is the first step. మనం దేవుని తెలుసుకోవడం అనేది ఏంటి అంటే కొత్త నిబంధనలో మొట్టమొదటిగా మనం తెలవాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైనది, చాలా చిన్నదైనది ఏంటిదంటే ముఖ్యమైనది దేవుడు మన తండ్రి ఉన్నాడు అనేది ముందు తెలియాలి. So much of loving Jesus, the Father is loving Jesus same way he loved us. That is the basis of our all the starting of knowing God. దేవుని తెలుసుకోవడానికి ముఖ్యమైనది ఏంటి అంటే తండ్రి తన కుమారుడైన యేసుప్రభుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధంగా మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. Dear brother, I tell you, please take a nail and put it in your heart and write it down, this word. God loves you as same he loved Jesus. మీరు ఒక మేకును తీసుకుని ఆ మేకుతో మీ హృదయం మీద ఇలా రాసుకోండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎలా అంటే యేసుక్రీస్తుని తండ్రి ఎలా ప్రేమించాడో అదే విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది రాసుకోండి. The John Gospel 17:23, how you loved me same way you love them, they will know, the world will know. ఇక్కడ 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన ప్రకారము ఏ విధంగా అయితే తండ్రి తన కుమారుని ప్రేమిస్తున్నాడో అలాగే ఈ ప్రపంచం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. So ప్రతి ఒక్కరిని I'm not meaning that. Please read that John Gospel 17:23. It is not meant ప్రతి ఒక్కరిని. No. Please read it very carefully. 23వ వచనం 17వ వచనం 23వ వచనం వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన
వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివి. నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించి. Who is that Varini? The 12 disciples, right? Yes. ఇక్కడ వారు అంటే ఎవరంటే తన యొక్క శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు ప్రేమించారు. See that the world will know they love Jesus same way he loved these people also. లోకాన్ని మొత్తానికి తెలిసే విషయం ఏంటి అంటే, లోకం మొత్తం తెలుసుకుంటది ఈ విషయాన్ని. ఏంటి అంటే తండ్రి తన కుమారుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధంగా శిష్యుల్ని కూడా కుమారుని యొక్క శిష్యుల్ని కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు అనే విషయం. If you don't believe this word, I ask you to read 100 times this only one word. God ఒకవేళ మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే ఈ వచనాన్ని మీరు 100 సార్లు చదవండి. Even though the condition is worse, that is not a problem. మొత్తం కంటిన్యూగా చదివినా ప్రాబ్లం లేదు. If your condition is worst and worst every day, there is no problem. మీ యొక్క పరిస్థితి రోజు రోజు దిగజారిపోతున్నా పర్లేదు. మీరు your expectation not fulfilled, it is not a problem. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరగట్లేదు అనుకోండి, అయినా సరే పర్లేదు. You are failed, it is not a problem. నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోయిన వాడైనా పర్లేదు. John Gospel 17, not Jesus was risen from the dead. Even then, this word is fulfilled, right? ఇక్కడ 10వ వచనంలో ఏమేమి జరిగిందంటే, బ్రదర్ జీసస్ విల్ డెడ్. Jesus was not dead and risen from the dead. No, that was not done. Even the Holy Spirit was not came and filled these people. And that time this word is spoken by Jesus, right? మీరు చూడండి, ఇక్కడ 17వ అధ్యాయంలో చూసినట్టు అప్పుడు యేసు ప్రభు చనిపోలేదు, ఇంకా పరిశుద్ధాత్మ మనకి ఇంకా రాలేదు, కానీ అదే పరిస్థితులు ఇక్కడ చెప్పబడిన వచనాలు ఇవి. There is no changes in God's image. There is no shadow of evil. God loves us so much, he loved Jesus. ఇక్కడ రాయబడిన ఈ అధ్యాయం చూస్తే యేసు ప్రభు తన తండ్రి ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడు అదే విధంగా తన శిష్యులను కూడా ప్రేమిస్తున్నాడు. See, I will show one word. It is 24 is telling like this. Father, it starts like this. Verse 24. 17వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ స్టార్టింగ్ ఎలా ఉందంటే తండ్రి అని మొదలు పెట్టారు. Father, you love me before the world was created. It is written, right? అక్కడ రాయబడిన వచనం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించావు ఎప్పుడు అంటే ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించక ముందే. Hello. In the same way, are you believe verse 23, then you accepted 24, right? ఒకవేళ నువ్వు 23వ వచనం గాని నువ్వు నమ్మినట్లయితే కంపల్సరీగా 24వ వచనం నువ్వు కంపల్సరీ ఒప్పుకుంటావు. See, the verse 23 says he loved us, same he loved Jesus. That Jesus is telling, Father, you love me before the world was created. What a great thing, right? ఇక్కడ ముఖ్యమైన వచనం చూడండి, 23వ వచనంలో మనకి ఏం కనిపిస్తుంది, తండ్రి యేసు ప్రభుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధంగా శిష్యులు కూడా ప్రేమిస్తున్నారు ఉంది. కానీ 24వ వచనం వచ్చినప్పుడు యేసు ప్రభు ఇలా అంటున్నాడు, తండ్రి నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించావంటే ఈ యొక్క భూప్రపంచం మొత్తం తయారు చేయకముందే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తాడు. See, brother, if you don't believe this, our mind will be shaking. మీరు ఒకవేళ ఈ యొక్క వచనాన్ని గాని మీరు నమ్మకపోతే మీ యొక్క హృదయం వణుకుతుంది గజగజమని. Don't see this type of condition. Then Acts chapter 2, what we see that I said before, my God is in before, my Father is before. That is the reason I will not be shaken. మనకి అపోస్తలుల కార్యములో కూడా రెండో వచనంలో చూసినట్లయితే కూడా ఎప్పుడో ఇవన్నీ తయారు చేయక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు అనే విషయం అక్కడ మనకి రాయబడతా ఉంటది. ఆ విషయం ఉన్నప్పుడు నాకు see what a greatest thing, brother. The same word, the Paul knowing according to 17:3, he know God and he used the same word. మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే వచ్చిన 17-24 వచ్చిన రాయబడి ఉందో యేసు ప్రభు తండ్రి గురించి ఏదైతే చెప్పాడో అదే విషయం పౌలు గారు గ్రహించి అపోస్తలుల కార్యంలో కూడా అదే మాట చెప్తా వచ్చారు. See, the book of Ephesians chapter 1 verse
verse 4 says like this. ఎఫెసీ రాసిన పత్రిక Chapter 1 verse 4. 1:4 వచనం. See, please బ్రదర్ read కమల్ it, brother. బ్రదర్. Yeah, read it, brother. ఎఫెసీ 1:4 కమల్ బ్రదర్ ఒకసారి చదవండి. Yeah. Prakash brother, anybody read? It is written, before the world was created, you selected me, because that is the love is there. ఎఫెసీ ఎంత పేజ్ నెంబర్ అంటారు? Ephesians chapter 1 verse 4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. Amen. Jagat Punadi. Please read this word. Jagat Punadi, right? వేయబడక ముందే. See, brothers, exactly జగత్తు పునాది 17:3. వేయబడక మునిపే 17:3, what is telling? Knowing God is eternal life. He know God as a father, number one. And second, he is telling, what is telling? What he is telling? He is telling, he selected me, he loved me before the Jagat Punadi, before the world was created. Exactly what Jesus used in 17:24. The Paul had a great fellowship with God, and knowing God, he knows his truth. That's all. 17వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనంలో మనకి దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాం అనేది రాయబడి, తర్వాత యేసు ప్రభు తండ్రిని గురించి జగత్ పునాది వేయకబడక ముందే నన్ను ప్రేమిస్తాను ఏదైతే చెప్పబడిందో, అది పౌలు గారు తన తండ్రితో ఉన్న తన దేవునితో ఉన్న ఆ యొక్క మార్గాన్ని బట్టి అది ముందు తెలుసుకుని ఆయన అదే వచ్చిన మళ్ళీ ఇక్కడ చెప్పబడటం జరిగింది. జగత్ పునాది వేయబడక ముందే నన్ను ఆయన ప్రేమించాడు అని చెప్పి. See, we need to have a fellowship with God, and we also knowing this, before the world was created, God selected me. దేవునితో ఎప్పుడైతే మనకు తెలుసుకుంటారో దాన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటామంటే దేవుడు నన్ను జగత్ పునాది వేయబడక ముందే నన్ను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. So many places Paul written like this. Please read the Titu chapter verse 2. Titu chapter 1 verse 2. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కమల్ బ్రదర్ ఒకసారి. Yeah, Titu chapter verse 1, chapter 2, the verse 1, verse 2 starts like this. Father and God. He starts like this. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఇలా మొదలవుతూ ఉంటది. తండ్రి అని మొదలవుతుంది. Here, see, please read it. Titu chapter 1, 2. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ 1, 2 బ్రదర్. Yeah. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు. Yeah, please read. తెలుగులో 4వ వచనం. 4 read. తండ్రి అయిన దేవుని. Tamil, yeah, very good. కనికరమును సమాధానము నీకు కలుగుగా. How he addressed Pidavagiya Devanalu. How he started like this? How he started? He started Father God, right? Prasad, you continue. Come up. ఏ విధంగా ప్రారంభిస్తున్నాడంటే ఫస్ట్ గా తండ్రి అయిన దేవుడు అని ప్రారంభిస్తాడు. So what is eternal life? Knowing God is eternal life. నిత్య జీవం అంటే ఏంటంటే తండ్రిని ఎరిగినట్టే నిత్య జీవం. Knowing this truth, God is my Father and He loving me just like He loved Jesus. That is the meaning of this word. ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా ప్రేమించాడో అదే విధంగా నన్ను ప్రేమించాడు అన్న సత్యాన్ని ఎరిగి ఉండటమే
నిత్య జీవం. See, Luke chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయం The verse 48. 48వ వచనం చూద్దాం. தாய் தகப்பன்மாரும் அவரை கண்டு ஆச்சரியப்பட்டார்கள். அப்பொழுது அவருடைய தாயார் அவரை நோக்கி, மகனே, ஏன் எங்களுக்கு இப்படி செய்தாய்? இதோ உன் தகப்பனும் நானும் விசரத்தோடு உன்னை தேடினோமே. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచున్నామని ఆయనతో చెప్పగా, Verse 40 says, அதற்கு அவர், நீங்கள் ஏன் என்னை தேடினீர்கள்? 49వ వచనం చెప్తా ఉంది. ఆయన అంతకు బదులుగా ఏం చెప్తున్నాడంటే, మీరేలా నన్ను వెతుకుతున్నారు? Why you are seeking me? మీరెందుకు నన్ను వెతుకుతున్నారు అసలు అని என் అడుగుతున్నారు. பிதாவுக்கு அடுத்தவைகளில் நான் இருக்க வேண்டும் என்று அறியீர்களா? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? See the difference of 42 and 43. 48వ వచనానికి 49వ వచనానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. See, his own father and mother, they are asking the question, but he told, no, 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 no. You both the people, not my father and mother. I know who is my father at the age of 12. I know who is my father. He loves me so much. I want to do his business. I want to be center of his will. Cha, what a heart in the age of 12, right? యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులోనే తన నిజమైన తండ్రి ఎవరో ఎరిగి ఉన్నాడు. అందుకనే ఈ సొంత తల్లిదండ్రులతోనే యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీరు నా తల్లిదండ్రులు కాదు, నా తండ్రి వేరు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసిన వాడిని అయి ఉన్నాను, నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను అన్నది మీకు తెలియదా అని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. See, this is the way he understand. That is the reason he used this word 17:3. ஒன்றான மெய் தேவனாகிய உம்மையும் நீர் அனுப்பினவராய் இருக்கிற இயேசு கிறிஸ்துவை அறிவதே நித்திய ஜீவன், ரைட்? ఈ యొక్క విషయాన్ని ఎరిగి ఉండటాన్ని బట్టి ఈ విధంగా చెప్పగలిగాడు ప్రభువారు. అదేంటంటే అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరిగి ఉండేటి నిత్య జీవం అని. See, John Gospel 3:16, ஒருவரும் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு. That means knowing God as a father, he loved us, how he loved Jesus, அறியும்படிக்கு அவரை தந்தருளி இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார். చూడండి, తన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశించిపోకుండా తండ్రి అయిన దేవుడు తన తండ్రి అని ఎరిగి నిత్య జీవము పొందటానికని దేవుడు తన కుమారుణ్ణి లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఆ కారణాన్ని బట్టి See, 1 Timothy 6:12, Paul advised to that young man Timothy. ఈ యొక్క యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు ఈ విధంగా అడ్వైజ్ చేస్తూ ఉన్నాడు. 1 Timothy 6:12. బ్రదర్, 1 Timothy 6:12. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. விசுவாசத்தின் நல்ல போராட்டத்தை போராடு, நித்திய ஜீவனை பற்றிக்கொள், நீ அதற்காகவே அழைக்கப்பட்டாய், அநேக சாட்சிகளுக்கு முன்பாக நல்ல அறிக்கை பண்ணினவனுமா இருக்கிறாய். విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు. See the advice of a godly man, నిత్య జీవனை పట్టికొల్. చూడండి, ఒక మంచి దైవజనుడి యొక్క సలహా ఏ విధంగా ఉందో చూస్తారా? నిత్య జీవమును చేపట్టము. What is the meaning of నిత్య జీవனை పట్టికొల్? That means knowing God is your father. He selected or chosen you before the world was created. పట్టికొల్. కాబట్టి నిత్య జీవము అనగా ఏంటో తెలుసా? దేవుడు మన తండ్రి అని ఎరిగి ఉండి ఆయనను పట్టుకోవటమే నిత్య జీవం అని
పౌలు తిమోతికి తేటతెల్లగా తెలియజేస్తున్నాడు. Even if your situation is very bad, your condition is failure, you are spoiling everything, whatever it may be, God Father loves you, how He loved Jesus, the same power, the same closeness, the same concern is there in the love of God. నిత్య జీవని పట్టికొల్. కాబట్టి మన జీవితాలు ఎంతగా పాడైపోయినా, మన జీవితాలు ఎంతగా చెడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుని తండ్రి ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధంగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు ఏది లేదు. అదే నిత్య జీవము పట్టుకోవడం అనేది. So knowing the works of God like sons of Israel's. దేవుని యొక్క క్రియలను ఎరిగినట ఏ విధంగా ఇశ్రాయేలీయుల ప్రజలు ఏ విధంగా దేవుని Knowing the way of God like Moses. మోషే ఏ విధంగా దేవుని మార్గాలను ఎరిగి ఉన్నాడో అదే విధంగా మనము కూడా దేవుని మార్గాలు ఎరిగి ఉండాలి. More than that, John Gospel 17:3, knowing God, a only God and His Son, that is eternal life. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క క్రియలు ఎరిగిన వాటికంటే మోషే దేవుని ఎరిగిన వాడు దాని మార్గములు ఎరిగిన దానికంటే యోహాను 17వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని ఎరిగి ఉండుట అనేది గొప్ప విషయం మనకు. See brothers, please come to John Gospel 17:3. కాబట్టి సహోదరులారా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలోనికి వద్దాము. If you want to knowing God, please fellowship with God and close relationship with God, then you know Him. మీరు దేవుని గాని ఎరగాలని మీరు అనుకుంటే ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో కలిసి జీవించండి, అప్పుడు మాత్రమే ఆయనను మనం And also I tell you, take a decision like Jesus. நான் என் பிதாவுக்கு அடுத்தவையில் இருக்க வேண்டும். That is the first priority of my life. యేసు ప్రభువారు ఏ విధంగా నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరు అన్నట్లుగా మన జీవితాల్లో కూడా అదే నిర్ణయం తీసుకోవాలి. నా తండ్రి పని మీద నేను ఉన్నాను అన్నటువంటి నిర్ణయం కలిగి ఉండాలి. Why I want to take a business of my father? I am his only son, right? నేను ఎందుకు నా తండ్రి యొక్క వ్యాపారాన్ని నా చేతిలో తీసుకోవాలనుకుంటున్నానంటే నేను ఆయన కొడుకును కాబట్టి కదా. So I want to take a burden of God. కాబట్టి తండ్రి దేవుని యొక్క భారాన్ని నేను కూడా I want to take a burden of God, whatever the cost it will be. That is the decision of Jesus at the age of 12. యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిర్ణయం ఏంటో తెలుసా? 12 సంవత్సరాల వయసులోనే తండ్రి యొక్క భారం అది ఎంత కఠినమైనప్పటికీ కష్టమైనప్పటికీ కూడా దాంట్లో నేను పాలు భాగస్తుడిని అవ్వాలి, నేను దాని బాధ్యత వహించాలనేటువంటి తీర్మానం కలిగి ఉన్నాడు. Even he died, right? చివరికి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు కదా, చనిపోయాడు కదా. So brothers, please understand today evening burden. We must be very close in the God's business as the sons and daughters of God. కాబట్టి ప్రియమైన సహోదరులారా దేవుని కుమారులుగాను కుమార్తెలుగా ఉన్న మనము తండ్రితో కలిసి ఉండాలని, ఆయన చిత్తాన్ని ఆయన యొక్క భారంలో పాలుభాగస్తులు ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. We fellowship every day with God, and then knowing God as a father, and knowing His burden, and understand His Son Jesus. That is lead to the eternal life. Amen. కాబట్టి మా ప్రియమైన సహోదరులారా ప్రతి దినము అనుదినము ఆయనతో సహవాసం కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన యొక్క భారంలో పాలుభాగస్తుడై ఉన్నాడు ఆ విధంగా దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క పనులు చేయటానికి ఆయనతో కలిసి ఉండటానికి దేవుడు మనందరికి సహాయం చేయను గాక. Amen. అద్వితీయ సత్య